మీరు మాట్లాడుతున్నాను. దీనిలో మేము మొదలు పెట్టాల్సింది మీరే, ఎందుకంటే మీ వాదనకు హరీష్ రావు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డను బాంబులతో పేల్చారని మొట్టమొదట ఆరోపించింది మీరు, కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, హరీష్ రావు కాదు. తర్వాత బీఆర్ఎస్ కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఉంది పేల్చారేమో అని చెప్పి. కేసీఆర్ నోట్ నుంచి అయితే ఇంతవరకు అనలేదు. ఇప్పుడు చెక్ డ్యామ్ ను పేల్చారు అంటున్నారు కొత్తగా. అది వాస్తవం భారత్ గారు. ఎందుకంటే కూడా ఉద్యమం రాకముందు 97లో మనకు మహబూబ్ నగర్ కొత్తూరు దగ్గర పటేల్ ఆనంద్ ఒకటి పెద్దదే. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కొంత ఈ వాటర్ బాడీస్ రిపేర్ అనేది వరల్డ్ బ్యాంక్ నిధులతో టేకప్ చేశారు. ఆ టైంలో కూడా ఆ వెనకాల ఉన్న భూస్వాముల భూముల్లోకి వాటర్ వస్తుందని చెప్పి రిపేర్ చేసిన తర్వాత కూడా 3 సార్లు బాంబులు పెట్టి పేల్చారు. అది ఎక్కడ పక్కనే ఉంటుంది. అంటే ఇట్లా ఇది మొదటిసారి కాదు తెలంగాణలో. సమైక్య రాష్ట్రంలో కూడా ఈ ఇసుక మాఫియా గాని, తర్వాత ఈ ఎవరైతే సిక్కం భూములలో పంటలు పండించుకునే భూస్వాములు గాని చాలా సార్లు ఇటువంటి ప్రయత్నాలు చేశారు. ఇదైతే కేవలం ఇసుక కోసం చేసిందే భరత్ గారు. అక్కడ జిలిటిన్ స్టిక్స్ కూడా కనబడ్డాయి. వీళ్ళు రైతులు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, ఇంజనీర్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ జిలిటిన్ స్టిక్స్ కూడా చూపెట్టిల్లమని చెప్పారు వాళ్ళు. మరి అయినా కూడా కేసు రిజిస్టర్ కాకపోవడం, అక్కడ ఎమ్మెల్యే గారు పోయి విజయ రమణారావు గారు పోయి ఇది కేవలం ఫ్లడ్ వల్ల జరిగింది, ఇప్పుడు ఫ్లడ్ ఎక్కడ పడుతుంది, ఇప్పుడు ఓవర్ఫ్లో అయిన టైంలో తెగలేదు, కానీ ఇప్పుడు నిశ్చలంగా నీళ్లు ఉన్నప్పుడు అది ఆ రకంగా బ్లాస్ట్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇది ఇసుక మాఫియా ఖచ్చితంగా మానేరులో ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి వాళ్ళు కావాలని చేస్తుంది అనేది మనము దాన్ని కొంచెం ఎంక్వైరీ చేసినా కూడా వాళ్ళకు ఆధారాలు దొరుకుతాయి. కానీ ఇంజనీర్ తో కంప్లైంట్ చేసినాక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అనేది చాలా తీవ్రమైన అంశం. అది ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. అది ఒక లే బ్యాన్ ఇచ్చినా, ఒక దారిన పోయేటోడు ఇచ్చినా, ఒక ఫోన్ మెసేజ్ తో వచ్చినా కూడా చట్ట ప్రకారం దాన్ని రిజిస్టర్ చేయాలి. శరత్ గారు ఉన్నారు కాబట్టి దాని మీద వారు ఎలాబరేట్ చేస్తారు. ఇక్కడ బయటగడ్డ దగ్గర కూడా వాళ్ళు ఇంజనీరే ఇచ్చారు రిపోర్ట్. ఇచ్చిన దానిలో స్పష్టంగా చెప్తున్నాడు విధ్వంసక చర్య రాస్తాడు ఆయన. అదే ఇంజనీర్ ఈ రోజు వరకు కూడా అదే బయటగడ్డ మీద పనిచేస్తున్నాడు. బట్ ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా దాని మీద ఎంక్వైరీ జరగలేదు. ఎఫ్ఐఆర్ కనీసం చూసిన పాపాన పోలేదు ఏ అధికారి గాని ఎవరు గాని. అంటే ఇది చట్ట ప్రకారం ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉండి కూడా చేయకపోతే ఇటువంటి ఎంకరేజ్ చేసడానికి కారణమవుతుంది. ఇప్పుడు హుసేన్ మియా చెక్ డ్యామ్ అనేది ఒకటి బేల్ చేశారు. అది దాని మీద కూడా ఎవరు పట్టించుకోలేదు, కేసు పెట్టలేదు. టిఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేసినా కూడా కేసు రిజిస్టర్ కాలేదు. అది వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది, ఏం కాలే కదా. ఓకే, అంటే మీరు ఇది ఖచ్చితంగా బ్లాస్ట్ అని చెప్పడానికి ఏముంది, అది నాణ్యతా లోపం వల్ల పోయిందని కూడా అనొచ్చు కదా. అంటే నాణ్యత లోపం ఉంటే ఎప్పుడు పోతుంది అంటే మాక్సిమం ఫ్లడ్ అయినప్పుడు పోతుంది. ఇప్పుడు మానేరు ఓవర్ఫ్లో అయింది మీకు తెలుసు. ఓవర్ఫ్లో అయినప్పుడు కొట్టుకుపోవాలి అది. ఇప్పుడు మేడిగడ్డ కూడా 28 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడు అటువంటి ప్రమాదం జరిగితే ఎవరికి డౌట్ రాదు. కానీ 13,000 క్యూసెక్ల నీళ్లు పోయేటప్పుడు జరిగితే 28 లక్షల క్యూసెక్లు ఎక్కడ, 13,000 క్యూసెక్లు ఎక్కడ? అంటే ఏదైనా చెప్పడానికి నమ్మడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మానేరులో లక్షల క్యూసెక్ల నీళ్లు ఫ్లో అయినాయి, అయినప్పుడు కూడా అది ఏం కాలేదు. ఇప్పుడు నిశ్చలంగా నీళ్లుండి ఫిషర్మెన్ పోయి చేపలు పట్టుకుంటున్న టైంలో ఈ రకంగా జరగడం అనేది అనుమానాలకు సాగిస్తున్నది. ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ నాసిరకం అయితే క్రాక్స్ వస్తాయి బాగా. ముందు నుంచే తెలుస్తా ఉంటది ఇంజనీర్లకు, సౌండ్స్ వస్తాయి, క్రాక్స్ వస్తాయి, మెల్లమెల్లగా డిస్టర్బ్ అవుతా ఉంటది. అది ఓవర్ నైట్ లో ఒక్కసారి కాదు అది. అంటే నిశ్చలంగా ఉన్నప్పుడు, ఒకవేళ బాగా ఐసోలేట్ ఉన్నప్పుడు మాత్రం రాత్రి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటది. అటువంటిప్పుడు అది బ్లాస్ట్ లేకుంటే వరద వల్ల పోయింది అనేది అంచనా వేయడం కష్టమవుతుంది. అంటే ఇంకోటి గారు, ఇప్పుడైనా మనకు బ్లాస్ట్ అయితే కనుక ఆధారాలు దొరుకుతాయి. అక్కడ మనకు జిలిటిన్ సంబంధించినవి, పొటాష్ సంబంధించినవి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. కానీ 3 రోజుల నుంచి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోకుండా, ఎంక్వైరీ చేయకుండా వదిలేసి కూర్చున్నారు అని అంటే ఆధారాలన్నీ కూడా వాటర్ లో కొట్టుకుపోతాయి. కానీ ఇప్పుడు బ్లాస్ట్ చేసే వాళ్ళకు కూడా ఇది ఇంత పెద్ద కేసు అవుతుంది, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని అనుకోరా? అంత పెద్ద 24 కోట్ల రిలేటెడ్ ప్రాజెక్టు దొరికితే ఇబ్బంది అని అనుకోరా? అంటే ఫస్ట్ ఏంటంటే సీసీ కెమెరాలు లేవు, ఎవరు పెట్టారనేది పట్టుకోవడం ఇష్టం.
రెండోది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ధైర్యం చేస్తారు, మా ఎమ్మెల్యే ఉన్నాడు కాపాడుతాడని అనుకున్నట్టే ఆయన వచ్చి ఇన్స్పెక్షన్ వచ్చి ఆయన ఏం చెప్పాడంటే ఇది బ్లాస్ట్ కాదు, ఇది కేవలం నాశరకమైన పనుల వల్ల టిఆర్ఎస్ హయాంలో జరిగింది కాబట్టి ఇది కూలిపోయిందని చెప్పాడు. అంటే వాళ్ళు విన్ విన్ సిచ్యువేషన్ వాళ్ళకి ఏంటంటే మాఫియా శిక్ష దొరుకుతుంది, నెపమేమో టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద వేస్తూ. మరి ఇక్కడ అనుకోకుండా ఏంటంటే వాళ్ళకి తెలియనట్టుంది, రాఘవ కన్స్ట్రక్షన్స్ పోగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కట్టారు అది. మరి ఒకవేళ నాశరకమైంది అయితే బలి కావాల్సింది ఆయన కదా, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎఫ్ఐఆర్ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు పోలీసులు నిర్వహించినట్టయితే మిగతా వాళ్ళకు భయం అనేది ఉంటుంది, ఇంకోసారి ధైర్యం చేయరు. ప్రభుత్వం కూడా ఏ విషయంలోనైనా ఎరికేసుకొని రావచ్చు, కానీ ఇట్లాంటి విధ్వంసకర చర్యలు జరిగినప్పుడు ఎటువంటి వాళ్ళని కూడా క్షమించకూడదు. అంటే మీరు విధ్వంసక చర్య డిసైడ్ అయినారా? భరత్ గారు, నేను లాయర్ని, నాకు డిఫరెంట్ తెలుసు ఏది విధ్వంసక చర్య ఏది కాదు. కొంత నీళ్ల మీద అవగాహన ఉంది. నేను 25-26 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను ఈ బ్లాస్ట్ చేసినాయి. వరదతో కొట్టుకుపోయినా కూడా చూశాను. పాలెంవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, గుళ్ళవాగు పోయింది. ఇవన్నీ వరద ద్వారా వచ్చే నష్టం ఎట్లుంటది, బ్లాస్ట్ ద్వారా వచ్చే నష్టం ఎట్లుంటది, చాలా రకాల ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను పర్సనల్ గా విజిట్ చేసినాయే ఎన్నో ఉన్నాయి ఈ బ్లాస్టింగ్ చేసినాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. కాబట్టి నేను పట్టుకోగలుగుతా. ఇప్పుడు మేడిగడ్డ వీళ్ళు ఎందుకు పట్టుకోలేరు, నేను ఎందుకు పట్టుకున్నాను అంటే నేను పోయి ఇంచిన్స్ అక్కడ వెరిఫై చేశాను. బ్లాస్ట్ అయిన ఆధారాలే నాకు కనబడ్డాయి తప్ప అక్కడ నీళ్లు బాగా రావడం వల్ల ఆ రకమైన పరిస్థితి వస్తుందని చెప్పి. ఇప్పుడు మీరు ఎవరైనా బాంబ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి మేడిగడ్డ చూపెడితే వాళ్ళు 100% కన్ఫర్మ్ చేస్తారు ఇది బాంబ్ బ్లాస్ట్ అని. న్యాచురల్ ప్రమాదాలు వరద వచ్చినప్పుడు జరిగినాయి. కేసీఆర్ కూడా ఇంతవరకు కేసీఆర్ చేసిన తప్పే కదా ఇది. ఆయన నెక్స్ట్ డే మార్నింగే పోయి అది ఏ రకంగా ప్రమాదకరమైందైనా విధ్వంసకరమైందైనా నేనున్నాను అనే ధైర్యం చెప్తే అయిపోయేది ఎప్పుడో. ఆయన చేసిన తప్పే కదా ఇది. ఇవాళ కాకపోయినా భరత్ గారు రేపు అందరూ నా మాటనే నిజమని నమ్మే రోజు వస్తుంది. ఈ బాంబు కోణం నుంచి దాని మీద ఎంక్వైరీ జరగలేదు, జరిగినట్టయితే ఎక్స్పర్ట్ చెప్తారు, స్పష్టంగా చెప్తారు. ఓకే ఓకే శరత్ గారు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి?